అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే దోస్తులు జరా స్కిప్ చేయకుర్రి, మేము చెప్పే ముచ్చట మీరు ఇనుర్రి. మేము మా ఫ్యామిలీలా మా కోడలిది పెళ్ళుందుల్లా ఇవాళ ఎంగేజ్మెంట్. అయితే మేము ఇక్కడికి వచ్చినాము. మాకు వీడియో చేద్దామంటే బాగా డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లా మీకోసం చిన్నగా చేసి పెడుతున్నాం. మా వాళ్ళందరూ ఉన్నారులా, ఇక ఎంజాయ్ చేయాలి. ఎంగేజ్మెంట్ అంటే ఎంజాయ్ ఉంటుంది కదా. ఇక మీరు మా వీడియో గురించి చూస్తారు. చూసినప్పుడు మేము మీ గురించి అప్లోడ్ చేయాలని అట్లా పక్కకు పోయి కాసేపు చేసి మేము అప్లోడ్ చేస్తున్నాం. అయితే అందరూ బంటి స్టోరీ ఏమంటారు కదా, చిన్ననాటి ప్రేమ కథ, అదే కొంచెం చేస్తున్నాములా, ఏమనుకోకుర్రి. ఇక పెళ్లి వీడియోలు అంటే అవిటికి బాగా టైం పడుతుంది. అవి అన్నీ డౌన్లోడ్ చేసి చెయ్యాలంటే టైం పడుతుంది. ఇప్పుడు మా కోడలు పెళ్ళి ఉన్నది. వీలైతేనేమో చిన్ననాటి ప్రేమ కథ పెళ్లి సిరీస్ చేస్తాము. లేకపోతే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్స్ కొంచెం కంటిన్యూ అవుతాయి. తర్వాత మేము బిజీ అయిపోయినాక చిన్ననాటి ప్రేమ కథ మీకోసం వీడియోలు ఎంత తీయడానికి ట్రై చేస్తాం. అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాము. కానీ కొందరు పిచ్చిగా కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వాళ్ళకే చెప్పుతున్నాము. మీరు మా వీడియోస్కి కామెంట్ పెట్టకుండా మంచిదే, కానీ అట్లాంటి కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఏమంటుర్రు అని అంటే ఏమో ఏమో అంటుర్రు, అవన్నీ మేము పట్టించుకోము. ఎందుకంటే మేము పాజిటివ్నే తీసుకుంటాం, నెగిటివ్ని ఎప్పుడు ఆలోచించాం. మాకు వీలైనట్టుగా మేము వీడియోస్ చేస్తున్నాము మీకోసం అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే మన వీడియోస్ కోసం బాగా ఎదురు చూస్తుర్రో వాళ్ళ కోసం అయితే మేము వీడియోస్ రోజొకటి అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము. మేము కొంచెం బిజీగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఉందండి. అందుకే మేము కొంచెం బిజీ అయిపోయినాం. ఒక్కొక్కసారి లెంత్ ఎక్కువ వస్తుంది, ఒక్కొక్కసారి లెంత్ తక్కువ వస్తుంది అని అందరూ అడుగుతున్నారు కదా, ఇదే రీజన్ అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైనా పొల్లా కార్డులు పంచుడు అన్నీ అయిపోయినాయానే? ఆ దగ్గర పడ్డే నర్సక్క ఇక అప్పాలు రుషి ఉషిర్రానే ఆ రోజు ఎత్తిందని. మరి ఇక నువ్వు వాళ్ళకిళ్ళకి మొక్కుతా అన్నాక సపడేకున్నాం. ఎట్లున్నాయి, మంచిగా ఉన్నాయా? ఓ సూపర్ ఉన్నాయి నర్సక్క, నువ్వు చేసినాక అదిరిపోతాయి. రాలేవు, ఒక 2 దిందువు నేనే పంపిద్దానా అనుకుంటున్నా. ఇక నువ్వే వచ్చినవి ఇటు. ఏ నాకెందుకే, ఉండని చుట్టాలు వస్తారు కదా, కావాలి. ఇదేంటే రాజు? ఏ రాజు ఏదో పని మీద వేండు నర్సక్క. సరే తీయే, నేను మళ్ళొస్తా, పోతాన్నా. అయ్యో జరసేపు కూర్చుంటేంది నర్సక్క? ఏ నర్సన్నకు చెప్పి రాలేదే మళ్ళీ ఎటు వేయిందో అని. ఆగమైతాడు, అన్నం కూడా తినలేదు. అన్నం వెయ్యాలి, తింటాడు కావచ్చు. సరే తీపో మరి. మా నర్సక్క ఎవ్వరిదైనా పని మీద వేసుకొని చేస్తుంది. అప్పాలైతే చిట్ట చుట్టింది, అన్నీ వేసింది. ఓ ఆంటీ, ఏంటి బంటి? ఎటు వేండు శ్రీనుగాడు లేడా ఇంట్లో? ఆడేటి పోతాడు, ఉన్నాడు, ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు కాబోయే పెళ్ళాంతోని. ఊకేం మాట్లాడతారు? నాకైతే చెవులేని వస్తున్నాయి మా పింకితోటి మాట్లాడితే. అందుకే నేను ఫోన్ చేస్తలేను, చేయకపోతేనేమో ఎందుకు ఎత్తలేవు అని నన్ను తిట్టుతా అంది. అయ్యో అంతేనా బంటి? అగో నువ్వెప్పుడు వచ్చినవురా? ఇప్పుడే వచ్చిన కొత్త పెళ్లి కొడుకా. నువ్వు కావారా పెళ్లి కొడుకు? నన్న పడుతుంది. నేను కావడానికి ఇంకా మస్తు టైం ఉన్నది గాని ఏం సంగతి, నిమ్మలంగా ఉన్నావు అని పన్నులు అన్నీ అయిపోయినాయా? అన్ని అయిపోయినాయిరా. ఇక రేపు పెళ్లి కొడుకుని చేస్తారట. ఎల్లుండి మంగళవారం చేయొద్దని, రేపు సోమవారం కదా, రేపు పెళ్లి కొడుకుని చేస్తారట. ఎల్లుండి మంగళ స్థానాలు. ఇక రేపడుతుంది, ఇంటికి బయటకు వెళ్ళొద్దు. నేను అవో ఎట్లుంటావు 2 రోజులు ఇంట్లో? ఉండాల్సిందే మరి, తప్పదు. బయటకు పోవద్దు ఇక పెళ్లి కొడుకుని చేసినాక. అయితే ఈ రోజే అన్నమాట. ఇక లాస్ట్ మేమిద్దరం సింగిల్ గా తిరుగుడు. అవునరా, ఇక 2 రోజులు అయితే నా పెళ్ళి అయిపోతుంది. అయిపోయినాక నేను మింగిల్ అయితే నువ్వు సింగిల్గా ఉంటావు. ఓ బంటి, అందుకే నువ్వు కూడా లగ్గం చేసుకో జల్దీ. నాకు లగ్గం అంటేనే భయం అవుతుంది ఆంటీ నిజంగా. కానీ చేసుకోక తప్పది. చేసుకుంటా మెల్లగా. ఎప్పటికైనా తప్పదు ఇక పెళ్లి చేసుకున్నాడు గాని. అరే చెప్పులు వేసుకొని రాపురా, అట్లా పోదాం బయటికి. అత్త ఉండురా. నీకు మంచిగా ఒకతే పిల్లనాయే. వాళ్ళు ఏం సంపాదించినా మీకే, మీ వాళ్ళు ఏం సంపాదించినా మీకే. అదృష్టమంతునివి బంటి నువ్వు. ఏం అదృష్టం ఆంటీ, వాళ్ళకేమైనా నేనే జాదాలే, వీళ్ళకేమైనా నేనే జాదాలే. అదేం అదృష్టం అన్నట్టు నాకు ఇక తృప్తి ఉంటుందా? ఒకళ్ళకి ఏదోటి అయ్యేంతనే ఉంటుంది. ఇక వాళ్ళని చదువుకుంటచ్చుడే ఇక నా బాధ్యత. ఇక తప్పదు కదా బంటి మరి. ఏ నాని శ్రీను, తొందరరా బిడ్డ, బయట ఎక్కువసేపు తిరగద్దు. ఎండలు బాగా కొడతానే, ముఖం వాడిపోతుంది. పెళ్లిలా ఫోటోలు మంచిగా రావు. అవ్వా నేను ఇప్పుడే అత్త తీయే. నీకో బాధ, సేమ్ జున్ను కూడా ఇదే మాట, ఎండల తిరగకు అని. మరి ఇక హీరో లెక్క పడద్దారా నువ్వు? మా పడుతుంది కానీ పారా. అటు ఇటు నా కొడుకు పెళ్ళైపోతాంది. ఎప్పుడు అమ్మ 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 అని నా చుట్టూ తిరుక్కుంటా ఉండు. ఏదైనా నన్నే అడిగేటోడు. రేపు వల్ల భార్య వచ్చినాక నన్ను పట్టించుకుంటాడా? అందరి లెక్క నా కొడుకు కూడా నన్ను దూరం కొడతాడా? ఇక ఏం చేద్దాం, ఎప్పటికైనా భార్య రావాల్సిందే.
ఎటు పోదాం రా ఏమో గిటు పట్టుకొస్తావు. అరే ఇక నీ పెళ్ళే కాబట్టే మాకు బ్యాచిలర్ పార్టీ ఇయ్యవారా? ఇక ఎప్పుడు ఇస్తావురా? ఈరోజు ఒక్కరోజే ఉండే. అరే పిచ్చోడా, నాకు గుర్తు చేయవారా? నువ్వు నిన్నడుస్తుంది ఏమో ఇప్పుడు మెల్లగంటాను. అంటే ఇస్తావా ఇప్పుడు? ఇత్తపారా పోదాం. మీ పింకిని రమ్మను, జున్నును కూడా రమ్మంట, బయటకు పోదాం. ఎయ్యయ్ అయితే ఓరా, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకొని రాపో. మా పింకిని రెడీ అమ్మంట, నువ్వు జున్నుకు రెడీగా అమ్మని చెప్పు. సరే సరే నేను రెడీ అయ్యేస్తా, నువ్వు ఫోన్ చేయి, నేను జున్నుకి ఫోన్ చేసి చెప్తా రమ్మని. సరేరా. ఆ తింగర్ బుచ్చిది ఏం చేస్తాందో? హలో మేడం గారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, మీ ఫోన్ కోసం చూస్తున్నాం. నీ జోకులు పాడగాను. అవన్నీ కాదు, ఏం చేస్తానవే? తిన్నావా లేదా? లేదు ఇంకా తినలేదు. నువ్వు తిన్నావా బంటి? నేను తినలేదే. నిన్న ఈరోజు బయటకు తీసుకుపోదాం అనుకుంటున్నా, అత్తవా? ఓ బంటి, నువ్వు అంటున్నది నిజమా? అవును పింకీ. అబ్బో, మన లవ్ స్టార్ట్ అయినప్పటిది ఎప్పుడు కూడా బయటకు తీసుకుపోలేదు. ఈరోజేందో మరి సార్ గారు బయటకు తీసుకుపోతా తినకు దా అని అంటుర్రు. ఏదో అట్లా ఓ బుద్ధి అవుతుందే నీతోటి. రా రా, తొందర రెడీ అయ్యిరా. అబ్బో బంటి, ఇప్పుడే అత్తావు, ఒక 5 నిమిషాలే. జర మెల్లరా, ఉరికొచ్చావు పడతావు. అయ్యో, నువ్వు ఇంకా కామెడీ ఎత్తావు, నేను ఉరికత్తనా? ఉండు వస్తానా. కానీ ఈ పిచ్చిది నేను తీసుకుపోతున్నా అనుకుంటుంది. వచ్చినాక నన్ను పొట్టు పొట్టు తిడుతుంది కావచ్చు. శ్రీను జున్నును చూసి ఏం కత్తి లైటు తిట్టని ఏమైతుంది, పడదాం. అవ్వా ఇక్కడ చల్ల ఉన్నది, ఇంటికాడ అంతా ఉడికి పాడైతుంది. అక్కడ చెట్టు కింద కూర్చుందామంటే ఆ పోషితోటి భయం అవుతుంది. అది వచ్చిందో సైగలు ఎత్తాంది. వీడికైతే ఎవ్వరు రారు. జరసేపు కూసుండి పోదాం. ఆగో, ఎటు పోతాన్నావురా? నేనెటు పోతానే? ఎప్పుడు ఈ షెట్ కింద జరసేపు కూసుంటా, చల్లగుంటదని. ఆ బో నువ్వు ఎన్నర్లేంది ఏమో గీడికొచ్చినవేమే. ఏడ చల్ల ఉంటదిరా షెట్ కింద, అందుకే జరసేపు కూసుండి పోదామని వచ్చినా. బాగా ఎండ కొడుతుంది. అవునానే, ఈ అవ్వ ఎండలు పాడుగాను గింతగానం చంపుతాన్నాయి. మనం బతుకుడా సచ్చుడా? నీ అవ్వ ఈ చెట్లు లేకపోతేనైతే ఇక సచ్చే పోదుము. అందరూ సిటీల పొంట చెట్లు కొట్టేసుకుంటా ఇల్లులు కట్టుకుంటారు. ఈ చెట్లు ఉంటేనే కదనే మనకు గాలి వచ్చేది. ఇంత చెట్లను కొట్టేస్తే చచ్చిపోతారు. ఈ అవ్వ ఒక్క చెట్టు నుంచుతలేరు. ఇక రాను రాను మొత్తం ఇల్లులైనాక చెట్లు లేకపోతే మనకు గాలి ఎట్లత్తది, శ్వాస ఎట్లా పీల్చుకునుడు, ఏమైతుందో ఏమో ఇంకా రాను రాను. ఏమో తీయే మల్లన్నా, నీ అవ్వ పూర్తిగా చెడిపోయారు జనాలు. గింతంత భూమిని కూడా వదిలిపెడతలేరు, అంత నాదే అని ఆక్రమించుతారు. ఓ మల్లయ్య, దీనికేం పుట్టింది, గీడికొచ్చింది, ఏమైంది? అయ్యో ఇంటికాడికి పోతే మల్లవ్వ లేడు అని అన్నది. ఇక్కడేం చెప్తాను? అట్ట చెమ్మాడుకుంటానా? అయ్యో మల్లన్న గట్లటవేమే. మరి ఇక నేను ఈడ చల్లగుందని నేను కూర్చున్నా, వచ్చేం చెప్తానంటే ఏం ముచ్చటాది? అయ్యో బాగా గరానికి రాబడుతుంది మల్లయ్య. చెప్పు, నాతోటి ఏమన్నా పనా? అయ్యో ఏం పని లేకపోతే రావద్దా ఏంది? పని ఉండే వచ్చినా. ఈయనతోటి నీకేం పని అవ్వా, పోసవ్వా? మా కోడి పిల్లల ఒకటి కనబడతలేదు, మరి ఈయన గిట్ల చూసిండా అని అడుగుతాను వచ్చినా. ఇక నీ కోడి పిల్లల్ని చూసుకుంటూనే ఉంటానన్నా ఏంది నేను? అయ్యో అటు మొకే అత్తయ్య కదా, మీ ఇంటి మొకే, మరి పొద్దడుస్తుంది వచ్చినాయంటే మల్లక్క ఏమో నాకు తెలియదని అన్నది, నిన్ను అడుగుతాను వచ్చినా. నాకు కనవలేదు పో. దీనికి బాగున్నది గాని నా కోడి పిల్ల ఏడవేందో నాకేమో తెలుసు. చూసినవా లింగన్న, గిట్ల తయారైతారు జనాలు. ఇక గట్లనే ఉంటదే, అందుకే ఖాళీగా ఉండద్దు, ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. ఇక ఖాళీగా ఉంటే ఎప్పుడు ఇదే పాట, అందరు వచ్చి మనల్ని అడుగుతారు. జోరంగి జోరు పాయింట్ వేసినవేంద్రు. మరి బట్టలు ఇప్పుకొని రావాలా ఏంద్రు? వచ్చినవా జున్ను? పింకేది ఇంకా అత్తలేదు. వచ్చిన మా అమ్మ ఎందుకు బిడ్డ బయటకు అవసరం అద్దు అని అన్నది. అట్లా పోయి ఇట్లా అత్తానన్నా, తొందర అద్దాం శ్రీను. ఇంట్లుండి ఏం చేసురాట ఊకే? పనులుండయా చెప్పు, రేపే పెళ్లి కూతురు చేసుడాయే. సరే సరేలే, ఏదిరా ఏమి ఇంకా అత్తలేదు? అత్తది ఈడికే రమ్మని చెప్పినా గాని ఏమైంది? 5 నిమిషాలలోనే ఊరికత్తా అని గింతసేపు అయింది. ఓ మెంటలోడా, నన్ను బయటకు తీసుకుపోతా అన్నావు, మరి వాళ్ళెందుకు వచ్చిర్రిద్దరు? అన్ని రెడీ చేసుకున్నావా జున్ను? అన్ని రెడీ, ఒక మన పెళ్ళే లేటు.
అయ్యో నేను అట్టిగానే పిచ్చిదానా మన శ్రీను బ్యాచిలర్ పార్టీ ఇస్తాండే నీ బతుకు పాడుగాను నువ్వు అబ్బో ఎన్నెల్లేంది గీపీసినారోడు బయటకు తీసుకుపోతుండంటే నేనాగమయ్యి మంచిగా రెడీ అయ్యి నీతోటి అలా మొత్తం ఉండొచ్చని నేను ఉరకత్తిని నాకు తెలుసు అప్పటికే అనుకున్నా గీపీసినారోడు ఎందుకు ఇస్తాడు అని అయ్యో మనం గట్ల ఉండద్దే ఒకళ్ళు ఇత్తే గుంజాలే మనం ఇచ్చేటి ఇంకా ముందు లేవా ఏమైందిరా ఇగో శ్రీను ఫోన్ చేసి ఏం చెప్పిండు తెలుసా ఇగో మనం బయట కోదందా అట్లా మన లవ్ స్టార్ట్ అయినప్పటి నుండి మనం ఎటు పోలేదు కదా ఇప్పుడు నేను తీసుకుపోతుందా అని అన్నాడు అవునానే అందుకే నేను ఊరికొచ్చిన ఇప్పుడు చూసే వరకు మరి ఏంది వీళ్ళిద్దరు ఉన్నారు అని అంటే శ్రీనుగాడు బ్యాచిలర్ పార్టీ ఇస్తాడు అని అంటాడు మరి ఈ బంటి పిసినారితనం ఎందుకు ఇంతగానం చేస్తుండో అడుగు శ్రీను ఒకసారి వాడు ఇప్పుడు కాదు ఎప్పడుసుందో పీసినారోడే వాడు ₹1 ఖర్చు పెట్టడు ఏదన్నా బాగా అవసరం వస్తేనే ఖర్చు పెడతాడు ఏమిటికి అన్ని ముళ్ళగట్టి మీద పెట్టుకుని పోతారా ఏంది పోయేటప్పుడు అయ్యో ఇప్పుడు గిట్లనే అంటారే పైసా అవసరం వచ్చినప్పుడు పైసా లేకపోతే ఎంత ఏడ్చేటోళ్ళు ఉన్నారో ఎంత బాధపడేటోళ్ళు ఉన్నారో నేను మస్తు మందిని చూసినా ఆగరాదే నేను ఎంత ముళ్ళేసినా కూడా నీకు నాకు మన పిల్లలకే కదా ఈ అవ్వ బంటిగాడు ఇప్పుడే పిల్లల గురించి ఆలోచిస్తాడు మరి ఆలోచించాలే కదరా సరే సరే తొందర వారి మళ్ళీ రావాలేమో మమ్మీ తిడుతుంది నీకైతే బాగానే ఇష్టమైతుంది జున్నమ్మ అరే ఇంక 2 రోజులు అయితే మీ ఇంట్లోనే కదరా ఉండేది ఇప్పుడు మళ్ళా వాళ్ళు చెప్పినట్టు వినాలే లేకపోతే కోపానికి వస్తారు నేను అట్టిగానే ముఖం మాడుతా ఇక అది 2-3 రోజుల దాకా నాకు పోదు నేను పెళ్ళికి ముఖం మార్చుకుని ఉంటే నీకు ఇష్టమా చెప్పు మరి అబ్బో వద్దు గట్ల వేయగాని సరే పార్రి చెప్పురా బంటి పార్టీ కావాలంటివి ఏం తింటావు ఏ బిర్యానీ తింటారా నేను మటన్ బిర్యానీ కుక్కిడికి వచ్చిందేనా ఏదైనా తింటావు నువ్వు గాని ఏందే పింకి గట్లా అంటావు మరిగా ఎక్కడోడో పీసినారు నీ ప్రేమించిందేమే నేను జున్ను అయ్యో నిన్నెవడు ప్రేమించమన్నాడు మరి మీ లొల్లి సల్లగుండా మనం తినడానికి వచ్చినాంరా మీది ఏడిపోయినా కూడా మొత్తం దుర్గమ్మ కొలుపు అన్నట్టే ఊకే కొలుసుకుంటూనే ఉంటారా ఊకే అంటదిరా నన్ను అనంది దానికి నిద్ర పట్టది మనసున పట్టది తిండిపోయిన పట్టది సరే గాని అందరం మటన్ బిర్యానీ తిందాం చెప్తా వాళ్ళకి ఆర్డర్ పెడతా ఎట్రా నాకు పారం అవుతలేదు కమ్మ ఉంటది 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 ఎందుకుంటది అబ్బా కడుపు నిండిందిరా ఇంకేమన్నది ఇంట మంచిగా ఉండు చెప్పురా నువ్వు ఇంకేమన్నా తింటా అంటే చెప్తా అది కడుపా లేకపోతే సెప్టిక్ ట్యాంకా పాపం తిననీయలేవే ఏ సాలు పావే ఈడ కొద్ది రేటు ఉన్నాయా సాలు సరే సరే పోదాం పార్రి దారి పొంటొస్తాండు దవ్వదవ్ వస్తాండు దారిద్దునా నేను నిద్దునా జోరు మీద వస్తాండు కారు మీద వస్తాండు తొవ్విద్దునా నేను తోలుతున్నా ఆగో గిల్లెవలు దయ్యం తీరే ఉన్నది ఎవరమ్మా నువ్వు అట్లనే నిల్చొని చూస్తాన్నావు హాయ్ ఆంటీ ఐఆమ్ జెస్సికా ఏంది తెలుగులో మాట్లాడు నాకు ఇంగ్లీష్ రాదు ఓ అవునా అండి ఎవరింటికి వచ్చినావు ఏమో అంత బక్కగా ఉన్నావు ఊతే కొట్టుకుపోయేటట్టు ఆ బట్టలేంది ఆ సోకేంది జున్ను వాళ్ళ ఇంటికి వచ్చిన ఆంటీ వాళ్ళ ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారా నాకు తెలుస్తలేదు లొకేషన్ పెట్టింది కానీ ఎటు అర్థమైతలేదు ఓహో జున్నుల ఇంటికా ఏమైతావు ఆమెకు నేను ఫ్రెండునైతా ఆంటీ వాళ్ళ అమ్మమ్మల ఇంటికాడ ఉంటాను నేను ఓహో ఫ్రెండువా అయితవే కానీ ఈ బట్టలెందుకు అన్ని సగం సగం వేసుకున్నావు ఈ ఊర్లో పోరగాళ్ళు మంచిగా లేరు నేను ఇట్లనే వేసుకుంటా ఆంటీ ఏం పని చేస్తావు నువ్వు ఇంటికాడనేనా పెళ్ళయిందా నీకు నాకు ఇంకా కాలేదు ఆంటీ నేను జాబ్ చేస్తాను ఏం జాబు నెలకు 10,000 వస్తాయా 10,000 కాదు ఆంటీ ₹1,00,000 వస్తాయి 1,00,000 వస్తాయా అవును అబ్బో సూత్తగింత అంటున్నావు ఊతే కొట్టుకుపోయేటట్టున్నావు కానీ నెలకు 1,00,000 సంపాదిస్తానవా అవ్వా అబ్బో బంగారు తల్లివే అవ్వా జున్ను వాళ్ళ ఇల్లు ఎక్కడ ఆంటీ ఇట్లా స్ట్రేట్ గా పో వాళ్ళ ఇల్లు ఉంటది ఓకే ఆంటీ థ్యాంక్ యూ ఓకే ఓకే గో గో అబ్బో పిల్ల హుషారే ఉంది ఇంత అంత లేదు నెలకు 1,00,000 సంపాదిస్తుందట వామ్మో సో దోస్తులు చూసిర్రా మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి లెంత్ తక్కువ ఉందని ఏమనుకోకుర్రి చెప్పినాం కదా మేము కొంచెం మా ఫ్యామిలీ ఫంక్షన్లో బిజీ ఉన్నామని ఎంత బిజీ ఉన్నా మీకోసం మేము వీడియో చేస్తాం అట్లాని కొంచెం లెంత్ తక్కువైనందుకు ఫీల్ కాకుర్రి కొంచెం ఏదన్నా సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని